ప్లే ఆఫ్ సమరం రసవత్తరంగా మారింది. 7 జట్లు టాప్ 4 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. అయితే ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నప్పటికీ ప్రస్తుతం ముగిసిన మ్యాచ్ల ఆధారంగా ఏ జట్టు ఎన్ని మ్యాచ్ల్లో గెలవాలో చూద్దాం. గుజరాత్ మినహా ప్రతి జట్టు 11 మ్యాచ్లు ఆడింది. అయినా ఒక్క జట్టు కూడా అఫీషియల్ ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు. ఆర్సీబీ టేబుల్ టాప్లో కొనసాగుతుంది. 11 మ్యాచ్ల్లో 8 గెలిచిన బెంగళూరు 16 పాయింట్లతో ముందంజలో ఉంది. ఆర్సీబీ ఇంకా 3 మ్యాచ్లు ఆడాలి. అందులో ఒక్క మ్యాచ్ గెలిచినా నేరుగా ప్లే ఆఫ్స్కు వెళ్ళిపోతుంది. 15 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్న పంజాబ్ ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో 1 గెలిస్తే చాలు. ఇక వరుస విజయాలతో దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ ఖాతాలో 14 పాయింట్స్ ఉన్నాయి. ముంబై కూడా 11 మ్యాచ్లు పూర్తి చేసింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో ముంబై ఖచ్చితంగా 2 గెలవాలి. 4, 5 స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి 3 మ్యాచ్ల్లో 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. టేబుల్ రేంజ్లో 6వ స్థానంలో కొనసాగుతున్న కోల్కతా నైట్ రైడర్స్, 7వ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మిగతా 3 మ్యాచ్ల్లోనూ గెలవాలి. అంటే ఆ జట్లు ఆడాల్సిన మ్యాచ్లు 3 అయినా 3లోనూ నెక్కాలి. ఇది అసాధ్యమని చెప్పాలి. ఒకవేళ 3 మ్యాచ్ల్లో గెలిచిన రన్ రేట్ మిగతా జట్ల విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చివరి 3 స్థానాల్లో మిగిలిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఇంటి దారి పట్టాయి. ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్ల్లో 3 గెలవగా రాజస్థాన్ 12 మ్యాచ్ల్లో 3 నెక్కింది. ఇక చెన్నై 11 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఏదేమైనా ఈ వారంలో ప్లే ఆఫ్స్ బెర్త్లపై ఓ క్లారిటీ వస్తుంది.